నాగుల చవితి ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు? ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే, చాలా మంది నాగుల పంచమి చేసుకుంటారంట. ఆ రోజు పుట్టలో పాలు పోస్తారు. సో మేమైతే నాగుల చవితి చేస్తాము. అండ్ అట్ల తద్దులు తీర్చుకున్నాక అదే సంవత్సరం నాగుల చవితి ఉపవాసం ఉండాలి అంటారు. సో నేనైతే పొద్దున్నే చక్కగా లేచి రెడీ అయిపోయి నేను మమ్మీ ఇద్దరం వచ్చి పుట్టలో పాలు పోసాము. ఈసారి అయితే నాగుల చవితి November 5th వచ్చింది. అండ్ మేము ఎలా ఉపవాసం ఉంటాము అంటే, చీపురు గానీ బెడ్ గానీ టచ్ చేయకుండా మొత్తం కంప్లీట్ గా చాలా స్ట్రిక్ట్ ఉపవాసం చేయాలి. వేడి వస్తువులు కూడా తాకకూడదు. ఇలా ప్రసాదాలు అయితే చేసి తీసుకెళ్తాము. చలిమిడి, ఇంకా కొర్రల పిండితో, అండ్ ఇంకా నల్ల నువ్వులతో లడ్డూలు, ఇంకా మనం తీసుకెళ్ళినవన్నీ కూడా కొంచెం కొంచెం పుట్టలో వేయాలి. మన పేరు గోత్రం చదువుకుంటూ వేయమని మా మమ్మీ చెప్తుంటే నేను చేస్తున్నాను. నిజానికి నేను చాలా చాలా పూజలు చేసే టైప్ అయితే అసలు కాదు. ఒకప్పుడు చేసేదాన్ని. ఓవర్ ద టైం నేను అసలు మానేశాను. కానీ ఒకటైతే చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను, దేవుడు ఉన్నాడు, ఆయన మనం చెప్పేవన్నీ వింటాడు, మనం ప్యూర్ మనసుతో మంచి ఇంటెన్షన్స్ తో ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు. అందుకే నేను ఎప్పుడు మంచి మనసుతో ఒకటే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, హ్యాపీగా హెల్తీగా ఉండాలని. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.